తప్పులు తడక చరిత్రతో మనల్ని ఇన్ని రోజులు ఏమార్చి మనం బ్రెయిన్ వాష్ చేసి మనల్ని పూర్తిగా సెక్యులర్లుగా మార్చేసి, సరే సెక్యులర్లుగా మార్చారు పక్కన పెట్టు, పనికిరాని వెధవల్ని హీరోలుగా చూపించి మన హీరోల్ని జీరోలుగా చూపించి సరైనటువంటి చరిత్ర మనకి తెలియక బ్రెయిన్ వాష్ చేసేసి మనల్ని ఒక సెక్యులర్ గానే కాకుండా అందరూ సమానమన్న విధంగా మనల్ని పెంచి మన పాఠ్య పుస్తకాలు చేసి దాదాపు 1969 వరకు కూడా 1947 నుంచి 79 వరకు కూడా వాళ్ళే ముస్లింసే విద్యా విధానంలో మంత్రులుగా ఉంటూ హీరోలు జీరోలుగా జీరోలు హీరోలుగా చేస్తూ మనల్ని తప్పుదోవ పట్టించారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో ఈ ఇందిరాగాంధీ కొంతమంది కమ్యూనిస్టుల చేతిలో పెట్టింది ఈ విద్యా విధానం. వాళ్ళు పూర్తిగా ఉన్నది లేనిది కూడా వాళ్ళు మార్చేశారు, వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు మార్చేసుకున్నారు. ఇక్కడ నిజమైన చరిత్ర అనేది పూర్తిగా లేదు, మనకు తెలియదు. 2014 వరకు కూడా అదే జరిగింది. హీరోలు జీరోలుగా జీరోలు హీరోలుగా చేసి మనల్ని తప్పుదో పట్టించి మనల్ని బ్రెయిన్ వాష్ చేశారు. మళ్ళీ ఇదే విద్యా విధానం ఏమొచ్చేసి మదర్సాలతో వాళ్ళకి కావలసినటువంటి విద్యా విధానం ఏమొచ్చేసి సపరేట్ గా పెట్టి వాళ్ళు కేవలం ఇస్లాం గురించే పుట్టారు, ఇస్లాం గురించే చేస్తారన్న విధంగా అయితే ఈ మదర్సాలో చెప్పడం జరుగుతుంది. నీకు అక్కడ ఖురాన్ తప్ప ఇంకొకటి చెప్పరు. భూమి గుండ్రంగా ఉంటుందంటే గుండ్రంగా ఉండదు, బల్ల పరుపుగా ఉంటుంది అక్కడ. అది చదువు అక్కడ. దాన్ని ఏమొచ్చి జాతీయ విద్యా వ్యవస్థ ఏమొచ్చేసి ఆమోదం తెలుపుతూ అక్కడ చదివినటువంటి వారికి డాక్టర్ సర్టిఫికేట్లు, అక్కడ చదివినటువంటి వారికి లాయర్ సర్టిఫికేట్లు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేశారు. ఈ 2014 నుంచి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఈ చదువుని ఈ ఏదైతే ఉందో తప్పుడు చరిత్ర, ఈ ముస్లింల చరిత్ర తీసేసి మెల్లిగా మన చరిత్రకి అయితే వచ్చాయి ఒక్కొక్కటి తీస్తూ. ఇప్పుడు మళ్ళీ మొఘలులు సుల్తాన్ల యొక్క చరిత్రను కూడా పూర్తిగా తీసేసి కొత్త విధానం అయితే తీసుకొచ్చారు. మహాకుంభమేళ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా బేటీ పడావో బేటీ బచావో, ఆడపిల్లలు చదువుకోవాలి, ఆడపిల్లలు రక్షించాలనే విద్యా విధానంతో పాటు మరికొన్ని చేర్చారు దీనికోసం. ఇందులో అంటే మనకు సంబంధించినటువంటివి చేర్చి అందులో పాఠ్య పుస్తకాలు మనకు కావలసినటువంటి విధంగా ఈ విద్యార్థులు ఏ విధంగా పెరగాలి, మనం ఏదైతే పెరిగామో అంతకుముందు పెరిగిన వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు 1947 తర్వాత పెరిగిన విద్యా విధానంలో చదువుకున్న వాళ్ళు వేరు, మన 90s కిడ్స్ చదువుకున్న చదువు వేరు. ఇప్పుడు పిల్లలకైతే మాత్రం పూర్తిగా మన చదువు అయితే వస్తుంది. పూర్తిగా మన చదువుతో పాటు ఇంటర్నేషనల్ స్టడీ కూడా ఇందులో చేర్చారు. ఇంటర్నేషనల్ అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా చెప్పారు. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇప్పుడు మిగతా దేశాలు కూడా వాళ్ళ యొక్క పాఠ్య పుస్తకాల్లో, వాళ్ళ యొక్క పాఠశాలల్లో కూడా చేర్చారు చాలా మంది బయట దేశాల్లో. అంతెందుకు అరబ్ కంట్రీస్ కూడా మన భగవద్గీతని అరబ్లో తర్జుమా చేసి ఇప్పుడు దుబాయ్లో కూడా చెప్తున్నారు. అది మన గొప్పతనం, మన సంస్కృతిలో ఉన్న గొప్పతనం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మనమే దాన్ని విస్మరించే పరిస్థితికి వచ్చాం. ఎవడెవడో ఏదేదో తప్పు చరిత్రలు రాస్తే ఆ తప్పుడు చరిత్ర చదువుకొని మనం ఎంతో మందిము మనందరము కలిసి ఇంచుమించు 199 మందిని కూడా ఇలాగా సెక్యులర్లుగా అయిపోయారు. ఎవడో ఇప్పుడు నాలాంటోడు మీలాంటోడు ఇలా మాట్లాడుతూ ఉంటే మనం అందరికీ వ్యతిరేకం అయిపోతున్నాం.